Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారెట్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. క్యారెట్ నేను 1/2 కిలో తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పొట్టు తీసి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొబ్బరి పొడి 3 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 6 నుంచి 7, నేను వీటిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాను. కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ఆయిల్ 3 నుంచి 4 టీ స్పూన్లు, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు 1/2 స్పూన్ చొప్పున, ఉప్పు రుచికి సరిపడా. క్యారెట్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు కాస్త చిటపటలాడాలి. కాస్త వేగాయి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ వేగిందండి. ఇప్పుడు ఇందులో దంచుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు. వెల్లుల్లి కరివేపాకు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను. పసుపు వేసి 1 నిమిషం కలుపుతున్నాను. కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇందులో క్యారెట్ పీసెస్ వేస్తున్నాను. క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సో దట్ కర్రీ తొందరగా అవుతుందని. పెద్ద ముక్కలు అయితే టైం పడుతుంది. ఇందులోనే ఇప్పుడే ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేస్తే క్యారెట్ తొందరగా మగ్గిపోతుందని. సో ఉప్పు వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడుతున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. క్యారెట్ తొందరగానే మగ్గిపోతుందండి. చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉప్పు కూడా వేసుకున్నాం కదా. సో 5 మినిట్స్ తర్వాత క్యారెట్ బాగా మగ్గిందండి. ఒక చిన్న పీస్ తీసుకుని ఇలా కట్ చేస్తే చూస్తున్నారు కదా, ఈజీగా కట్ అవుతుంది. మన క్యారెట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. కొబ్బరి పొడి బాగా వేగిందండి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. అయితే మీరు అనుకోవచ్చు, క్యారెట్ కొబ్బరి 2 వేస్తున్నాం కదా, ఈ కర్రీ స్వీట్గా ఉంటుందని. అలా ఏమీ లేదండి. నేను ఇందులో కారం ఎక్కువగా వేస్తున్నాను. అలాగే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా. సో ఈ కర్రీ చాలా స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి కూడా వేసి కలిపి ఒక 2 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనిస్తే మన స్పైసీ అండ్ టేస్టీ క్యారెట్ ఫ్రై రెడీ అవుతుందండి. సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. మన క్యారెట్ ఫ్రై రెడీ అయిందండి. నేను దీన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇది సాంబార్ రైస్కి, రసం రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది రోటీకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.